Hello all, welcome back to another episode of Nede Vinandi. This is Sandeep with Prithvi, Nishank and Shravya. This week we are going to discuss one of the most requested movies మాకు పాడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేయమని. 2006 April 28th వీరభద్ర అండ్ బంగారం అనుకుంటా బంగారంతో పాటు పోకిరి సినిమా రిలీజ్ అయింది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ వెన్ ఇట్ రిలీజ్డ్. Obviously the cinema guరించి intro చెప్పి waste, but I'm still going to cover all the technicians and star cast. Cinema directed by Puri Jagannadh, produced by Puri and Manjula Gattamneni, written by Puri Jagannadh, starring Mahesh Babu, Ileana, Prakash Raj, Nasir, Ashish Vidyarthi, Shayaji Shinde, Ali, Brahmanandam. Music by Mani Sharma, cinematography by Shyam K. Naidu, edited by Marthan K. Venkatesh. 168 minutes to around 2 or 40 minutes runtime movie. Budget per Wikipedia 10 కోట్లు and అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్. 200 centers 100 days per Shayaji Shinde. సో ఐ థింక్ మళ్ళీ 3 years అని పట్టింది అనుకుంటా మగధీరా వచ్చి సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి as the highest grossing తెలుగు ఫిల్మ్. చాలా మంది లాయల్ లిసనర్స్ రికమెండ్ చేశారు, సో షౌట్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ నిశాంక్. యాక్చువల్లీ నేను ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు అంటే సర్ప్రైజ్ కాదు, ప్లెజెంట్లీ సర్ప్రైజ్ దట్ పూరి జగన్నాథ్ గేవ్ ఇండస్ట్రీ హిట్స్ టు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఈవెన్ ఎన్టీఆర్ అంటే టెంపర్ తో. బట్ ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను, లైక్ వన్ ఆఫ్ మై నా ఫేవరెట్ మహేష్ బాబు సినిమా చెప్పాలి అంటే ఇట్స్ నిజం అని ఇంతకుముందు చెప్పాను ఒకసారి. అది కాకుండా చెప్పాలి అంటే ఇట్స్ డెఫినెట్లీ పోకిరి. దిస్ నో అదర్ మూవీ దట్ ఈవెన్ క్రాసెస్ ఆ లెవెల్ కి. కమర్షియల్ మూవీ లాగా ఓన్లీ కమర్షియల్ మూవీ లాగా చూస్తే అసలు ఈ సినిమాలో ఉన్న హైస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ కమర్షియల్ మూవీ హైస్ ఒక విధంగా చెప్పాలంటే. ఈవెన్ అసలు ఇంట్రో సీన్ నుంచి ఆ డైలాగ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్పారలెడ్. అంటే ఇట్స్ సెట్ అంటే ఒక న్యూ ఇది స్టార్ట్ చేసింది అనే చెప్పాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పూరి జగన్నాథ్ స్టైలే. ఎందుకంటే ఇడియట్ లో కనుక రవితేజని ఆలోచించుకుంటే ఇట్ ఈస్ సిమిలర్ ఇన్ స్టైల్ ఒక విధంగా చెప్పాలంటే, డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్షన్స్ కానీ అలాగా. బట్ మహేష్ బాబుకి అది చూడడం, అప్పటిదాకా మహేష్ బాబుని అలా చూడకుండా ఫస్ట్ టైం చూడడం, అండ్ హీ బ్రాట్ హిజ్ ఓన్ థింగ్ టు ఇట్ డెఫినెట్లీ మహేష్ బాబు. ఆ విధంగా చూడడం అండ్ ఇట్స్ అ ఫన్ మూవీ టు వాచ్. ఈవెన్ రీవాచ్ లో కూడా చాలా వాచబుల్ సీన్స్ ఉన్నాయి అలాగా. ఐ హ్యావ్ ఆబ్వియస్ గా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాలో, గోస్ వితౌట్ సేయింగ్. ఐమ్ షూర్ శ్రావ్య కవర్ చేస్తుంది అవి. నాట్ ఓన్లీ శ్రావ్య, నేను కూడా కవర్ చేస్తాను. ప్రాబబ్లీ నా ప్రకారం టాప్ 2 మూవీస్ ఆఫ్ మహేష్ బాబులో. నాకు ద పోకిరి వాజ్ పీక్ మూవీ వాచింగ్ టైం ఆ టైంలో. ఎందుకంటే నాకు పృథ్వీ ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నాస్టాల్జియాకి వెళ్ళిపోయి చెప్తాడు కదా, నేను ఆ థియేటర్లో చూశాను, ఈ రోలో కూర్చొని చూశాను, ఈ పాప్కార్న్ తిన్నాను అని. సో దిస్ ఈస్ ఫర్ మీ పోకిరి వాజ్ పీక్ మూవీ వాచింగ్ టైం. అంటే ఆ ఇంటర్లో ఉండే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్స్ లాగా అయిపోయి యు ఆర్ ఎదర్ స్లాటెడ్ as one or the other, there is no independent, it's like left or right లాగా. అండ్ బంగారం అండ్ పోకిరి ఒకటే రోజు రిలీజ్ అయినాయి. త్రూ కనెక్షన్స్ ఎట్లనో తెలిసిన వాళ్ళ ద్వారానో ఎట్లా మూవీ టికెట్లు తెప్పించుకొని ఫస్ట్ డే చూసేయాలి అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఐ రూయిన్డ్ ద మూవీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో నేను ఈ సినిమాలో అంటే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ వాట్ ఎవర్ ట్విస్ట్ అన్న ఏమన్నా అనొచ్చు, నేను చాలా మందికి అంటే దిస్ మూవీ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ యాజ్ అ పర్సన్ దట్ ఆర్ క్లోజ్ టు మీ. అందుకని నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు వీ విల్ గో టు ద ప్రాబ్లమ్స్ లేటర్. బట్ నాకు ఫస్ట్ వర్డ్ దట్ కేమ్ టు మై మైండ్ యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ ఆఫ్ ద థియేటర్, సుదర్శన్ 35లో చూసాను సినిమా. బయట వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఐ గాట్ సో ఫాస్ట్ అండ్ ఎనర్జెటిక్. నాకు ఆ ఫీలింగ్ చాలా సినిమాల్లో అప్పట్లో దొరకలేదు. ఇట్ వాజ్ ఏంటంటే బీట్స్ ఇమీడియట్గా అయిపోయేవి, అంతా ఒక ఎనర్జీ లెవెల్ మూవీ త్రూ అవుట్ ఉంటుంది. నువ్వు అన్నట్టు సెకండ్ హాఫ్లో కొంచెం డిప్ అవుతుంది, బట్ నెవర్ డిప్ సూపర్ లో. మూవీ బోర్ కొడుతుంది లేదా ఫోన్ చూసుకుందాం అన్న టైప్కి ఎప్పుడు వెళ్ళదు, ఒక ఫాస్ట్ పేస్లో వెళ్తూ ఉంటుంది. అండ్ దాట్ వాస్ ది ఎక్స్పీరియన్స్ ఐ నెవర్ హ్యాడ్ ఆఫ్టర్ ఆల్సో జాయినింగ్ ద పార్టీ. సందీప్ నువ్వు ఇందాక చెప్పినట్టే నాకు కూడా మెగా నాస్టాల్జియా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దీంతో. యాక్చువల్లీ నీకు ఇంటర్మీడియట్ ఏమో, నేను ఇంకా సీరియస్గా చదువుకుంటుంటాను. నాకైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఆ టైంలో వచ్చింది మూవీ. రిలీజ్ అవ్వక ముందు ఇట్ డిడ్ నాట్ మేక్ ఎనీ నాయిస్. నాకు గుర్తున్నంత వరకు ఎవ్రీబడి వర్ లైక్ సైక్డ్ అబౌట్ బంగారంకి బాగా హైప్ ఉండింది. అంటే అప్పటి వరకు నేను లైక్ మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ ఏం కాదు. లైక్ మహేష్ బాబు మూవీస్ నచ్చాయి కానీ పెద్ద లైక్ ఫ్యాన్ అసలు వావ్ మహేష్ బాబు అని ఎప్పుడు లేదు. ఐ థింక్ ఈ మూవీ చూసినాక ఐ వాజ్ లైక్ టోటలీ బ్లోన్ అవే. లైక్ అసలు ఇది హీరోయిజం అంటే ఇది, మూవీ అంటే ఇది, అసలు ఇంత ఫాస్ట్గా ఉండాలి. అప్పటి వరకు డైలాగ్స్ కూడా స్లోగా లైక్ పెద్ద పెద్ద పేజీలు డైలాగులు లాగా ఉండే, కానీ ఇలా ఫస్ట్ చిన్న చిన్న పంచ్ డైలాగ్స్తో వచ్చి
అలా లేవన్నమాట. సో ఆ ఆస్పెక్ట్లో లైక్ వీ సా న్యూ మహేష్ బాబు ఇన్ దిస్ మూవీ అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఈ మూవీ చూసినాక లిటరలీ ఎట్లా అంటే హెయిర్ స్టైల్ ఇట్లా పెట్టుకోవాలి, ఇలా కార్గో ప్యాంట్స్ వేసుకోవాలి, షర్ట్ మీద టీషర్ట్ వేసుకోవాలి, ఇలాంటి ఆ స్టైల్స్ ఇవన్నీ కొంచెం అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. లైక్ ఐ థింక్ యాటిట్యూడ్ కానీ అన్ని మహేష్ బాబుకి ఇదే ఫస్ట్ మూవీ ఏమో, లైక్ మహేష్ బాబు హ్యాడ్ స్టైల్ ఆఫ్ హిస్ ఓన్ అనేది తెలిసింది ఈ మూవీతోనేమో. అండ్ నాకు రూయిన్ చేశారు కొంతమంది క్లైమాక్స్, బట్ దట్ డింట్ యాక్చువల్లీ రూయిన్ మై మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ in spite of knowing that he's the cop, I enjoyed the movie throughout. Dialogues గానీ అన్ని. నేను యాక్చువల్లీ మోస్ట్ అన్పాపులర్ ఒపీనియన్ మీద ఉంటానేమో, అది నేను ముందే అనుకున్నాను. నేను అన్పాపులర్ ఒపీనియన్ మీద ఉంటాను ఈ సినిమా. అప్పుడు నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ఐ రిమెంబర్ ఇట్ బీయింగ్ లూక్ వామ్. అంటే సాంగ్స్ వచ్చినాయి, అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ యాస్ బీయింగ్ అ బ్యాడ్ మూవీ. ఏదో ఎంజాయ్ చేసాము అదంతా. ఐ డెంట్ యాక్టివ్లీ లైక్ ఇట్. యాక్చువల్లీ అత్తడు ఒక్కడు ఈ రెండు ఐ రిమెంబర్ యాక్టివ్లీ లైకింగ్ ఇట్. ఓ వావ్, ఇది బాగుంది, అది బాగుంది అలా అన్నట్టు. బట్ ఐ రిమెంబర్ పోకిరి బాగుంది. ఐ ఎంజాయ్డ్ వెన్ ఐ సా ఇట్ ఇన్ ద థియేటర్. కాకపోతే రీవాచ్ లో నేను అనుకున్న దానికన్నా ఇట్ ఏజ్డ్ వెరీ వెరీ బ్యాడ్లీ. అంటే ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ పూరి జగన్నాథ్ సినిమా అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీలీ క్రీపీ. పూరి జగన్నాథ్ అంటే చాలా మంది నేరాలు ఘోరాలు చూసి అబ్బాచి ఏంటిది అన్నప్పుడు పూరి జగన్నాథ్ బుక్ తెచ్చుకుని రాసుకుంటాడేమో, నెక్స్ట్ మూవీలో ఇది వాడాల్సిందే, ఇది రాయాల్సిందే ఎక్కడో ఒకసాట. అంటే అట్లీస్ట్ ఫర్ 10 minutes ఒక విధమైన అన్ప్లెజెంట్నెస్ లేకుండా నాకు ఎక్కడ ఇట్ డింట్ వర్క్అవుట్. అండ్ ఫర్ మీ నేను అప్పటికే అడుగుతున్నాను, అంటే వై ఇట్ ఎందుకు వర్క్అవుట్ అన్నప్పుడు ఆ లాట్ ఆఫ్ పీపుల్ అంటే మహేష్ బాబు హీరోయిజం వర్క్ అయింది అన్నప్పుడు, ఫర్ మీ నాకు అతడు వర్క్డ్ అ లాట్ బెటర్ దెన్ ఇది. అతడులో అంటే ఎంట్రెన్స్ షాట్ లో కొంచెం చీకట్లో కొంచెం వెలుగులో వస్తాడు, లేకపోతే వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. దీంట్లో టొమాటోలు బంగాళదుంపలు వీటి మధ్యలో ఎగురుతాడు. సో నాకంటే ఈవెన్ ద ఫోకస్ వాజ్ నాట్ ఈవెన్ ఆన్ మహేష్ బాబు. ర్యాండమ్ వైలెన్స్ ఎందుకు ఉంది? లాజికల్లీ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ క్రిటిసైజ్ ఇట్ టూ మచ్ బికాస్ ఇట్ ఇస్ అ కమర్షియల్ మూవీ. వాట్ ఎవర్, దాన్ని ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటున్నాను. వెరీ ఎంజాయబుల్ ఇస్ ద లాస్ట్ 15 minutes. ఆ రివీల్ దాని తర్వాత వచ్చే లాస్ట్ 15 minutes ఇట్ ఇస్ క్వైట్ ఎంజాయబుల్. ఐ క్వైట్ లైక్. అండ్ టు బి ఆనెస్ట్ ఐ రియలీ లైక్ ద కామిక్ టైమింగ్. చాలా సీరియస్ సీన్స్ లో దే బ్రేక్ ఇట్ వెరీ వెల్ విత్ ద కామిక్ టైమింగ్. ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే నువ్వు మాత్రం శుభ్రంగా అది ఇది అంటావు, నాకు ఎప్పుడైనా తిన్నావతి లేదా అని అడగవు. సో కామిక్ టైమింగ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఐ ఆల్సో లైక్ ఇలియానా టేక్ సమ్ టైమ్ టు కమ్ ఇన్ టర్మ్స్ ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టమా లేదా అసలు ఏంటి అన్నది. నాకేమనిపించింది అంటే లైక్ దిస్ ఇస్ ఫ్రమ్ రాజమౌళిస్ పాయింట్. లైక్ నువ్వు విలన్ ఎంత రాడ్ గా చూపిస్తే, ఎంత డార్క్ గా చూపిస్తే, నీకు ఇప్పుడు హీరో వచ్చి వాడిని కొడితే ఇంకా ఇంపాక్ట్ ఇంకా బాగుంటుంది, ఇంకా హీరోయిజం ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు కదా. లాట్ ఆఫ్ సీన్స్ వర్క్ దట్ వే. లైక్ ఆశిష్ విద్యార్థి ఎంత రాడ్గా ఉంటే మహేష్ బాబు వెళ్ళి వాడిని కొడితే అసలు ఆ కిక్ వేర్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఐ డోంట్ థింక్ మరి కంటిన్యూస్ రాడ్ సీన్స్ పెట్టి అది గ్లోరిఫై చేయకపోతే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ గ్లోరిఫైడ్, ఐ థింక్ ఇట్స్ ఫైన్. జస్ట్ బికాజ్ ఇప్పుడు నేను మొన్న తప్పడు మూవీ చూసా, తప్పట్లో ఒకడు వచ్చి వైఫ్ ని కొడతా ఉంటాడు అని చెప్పి ఆ సీన్ ఉన్నంత మాత్రాన సినిమా బ్యాడ్ అవడు అండ్ ఫిల్మ్ మేకర్ ఇస్ నాట్ ట్రైంగ్ టు ప్రాపగేట్ దట్ కదా. ఐ అగ్రీ విత్ శ్రావ్య ఒక విధంగా. ఎందుకంటే సినిమాలో అనవసరమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రకారం సినిమాలో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ ఇస్ కంప్లీట్ వేస్ట్. హీ సర్వ్స్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ అట్ ఆల్. అంటే అసలు at any point he doesn't move the story forward. ఎందుకంటే స్టోరీ is between మహేష్ బాబు and him infiltrating the gang of ప్రకాష్ రాజ్ అది, అండ్ అదంతా స్టోరీ. ఈవెన్ అంటే ఇలియానాకి దగ్గర అవడానికి ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ ని వాడుకోవడం ఇస్ అన్ఫాథమబుల్ టు మీ. అంటే దట్ ఇట్స్ I agree with Shravya on that front. It is completely useless Ashish Vidyarthi character. Even last kuda he is the one who helps out. ఇప్పుడు ఆశిష్ విద్యార్థి గాడు ఒక కానిస్టేబుల్ ని చంపేశాడు. ఇవన్నీ ఈ చిన్న చిన్న ర్యాండమ్ స్ట్రింగ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కంప్లీట్లీ యూస్లెస్ నా ప్రకారం. సో ఆ విధంగా నేను ఐ అగ్రీ విత్ శ్రావ్య. అండ్ ఆల్సో దట్ అంటే శ్రావ్య అంది కదా ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక క్రీపీ ఎలిమెంట్ తీసుకొస్తాడని. ఐ అగ్రీ ఆ విషయంలో కూడా. ఎందుకంటే మనం ఇడియట్ చేద్దాం అనుకున్నప్పుడు వీ బ్యాక్డ్ అవుట్ బికాస్ మనం అది మళ్ళీ చూడలేమా ఆ దరిద్రాన్ని అని. కానీ నేను ఒక్కటి యాడ్ చేద్దాం అనుకుంది ఏంటంటే పోకిరి వాజ్ ద స్టార్ట్ ఆఫ్ హిస్ మ్యాడ్నెస్. అంటే ఎందుకంటే వెన్ హీ సా దిస్ ఇండస్ట్రీ హిట్ టైప్ అలా అంత చూసేసరికి that's when he realized that like this is all very good and will be very acceptable and it will be a big hit ani. So I think adi trope అని అనలేము ఇప్పుడు అన్ని సినిమాలు చూసి, in the sense because that was the one which started ఆ విధంగా అది కూడా సినిమా తీస్తే హిట్ అవుతుంది అని. సో ఆ విషయంలో నేను మాత్రం కంప్లీట్ గా అగ్రీ చేయను. ఏమని అంటే పోకిరి ఇట్ సెల్ఫ్ ఇస్ ఈక్వల్ టు వాంటెడ్ ఆర్ ఎనీ ఆఫ్ ఆల్ దీస్ అంటే షిట్ సినిమాస్ అన్ని తీసిన పూరి జగన్నాథ్ ఈక్వల్ అన్న. ఎందుకంటే పోకిరి స్టార్టెడ్ ఇట్, దట్ వాస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ట్రెండ్. సో ఆ విషయంలో మాత్రం నేను అగ్రీ చేయను. బట్ ర్యాండమ్ వైలెన్స్ ఐ అగ్రీ, ర్యాండమ్ క్రీపీనెస్ ఐ అగ్రీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ట్రైన్ స్టేషన్ లో సీన్, ఇదిగో ఆగమ్మ ఒకసారి నీ షర్ట్ చూస్తా, అసలు దట్ ఈస్ అదొక వే ఆఫ్ చూపించడం హీరోయిక్ గా, అంటే అది ఒక వే ఆఫ్ లైఫ్, ఒక స్టైల్ అని చూపించడానికి పెట్టింది. అది గ్లోరిఫైయింగ్ గా లేదా అన్నంత డిస్టెన్స్ కి నేను వెళ్ళను, బట్ ఇట్ వాస్ ప్రాబ్లమాటిక్. అంటే మహేష్ బాబు చేస్తే ఓకే అన్నట్టు ఏదో అలా చేసేసాము, అదే ఐ అగ్రీ చేస్తే అది ఎక్స్ట్రాడినరీలీ క్రీపీ. యా ఐ అగ్రీ. సో నాకైతే కొన్ని ఆ సీన్స్ లో, ఓకే బిఫోర్ యూ జంప్ ఇన్ పృథ్వీ, హ్యాంగ్ ఆన్, ఐ విల్ గివ్ యూ యువర్ టైం, ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్. నేను ఒకటి చెప్దాం అనుకుంది ఏంటంటే, నాకు సినిమాలో అస్సలు అతకంది ఇంకోటి ఏంటంటే కామెడీ, ఎస్పెషల్లీ బిట్వీన్ ఆలీ అండ్ బ్రహ్మానంద్. ఫస్ట్ 1-2 times ఓకే, బట్ అసలు ఆ గ్యాంగ్ ఆలీ గ్యాంగ్ అంతా వచ్చి వాళ్ళందరూ ఫాలో అవడం, ఇట్ ఈస్ అసలు అన్బేరబుల్ కామెడీ. అంటే ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వర్స్ట్ కామెడీస్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. అదర్వైజ్ విలన్ ఎంత పెద్దగా ఉంటే హీరో అంత పెద్దగా అవుతాడు అన్న దాంట్లో మోస్ట్ డిస్గస్టింగ్ పాసిబుల్ వే అంటే, మహేష్ బాబు ఈ ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని చంపాలి, దాంట్లో పిల్లలు కూడా చనిపోతారు అన్నప్పుడు మహేష్ బాబు పిల్లల్ని అయితే నేను చంపను అదంతా అంటాడు. బట్ ఈవెన్ దెన్ ఇంకా ఆ విలనిజం ఇంకా బిల్డ్ చేయడానికి ఏంటంటే, వీడు ఆ పక్కన ఉన్న అమ్మాయిని గిల్లుతాడు, లేకపోతే ఆ డాన్సర్ ని రమ్మంటాడు. అంటే ఇట్ ఈస్ జస్ట్ హీ కుడ్ హావ్ డన్ సంథింగ్ మోర్ ర్యాండమ్లీ. ఒక అబ్బాయిని టప్మని చంపేయచ్చు. మెయిన్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయిని క్యాప్చర్ చేసినప్పుడు కూడా దెర్ ఇస్ నో నీడ్ టు మేక్ ఇట్ లైక్ డిస్గస్టింగ్. లైక్ ఒక 10 ఏళ్ళ పిల్లని కిడ్నాప్ చేసినా సరే ఎవరైనా అంతే ఆలోచిస్తారు, అమ్మో ఏమైపోద్ది పిల్ల, సో ఏమి చేయలేం మనము అన్నది. ఇప్పుడు నిశాంక్ టు నిశాంక్స్ పాయింట్స్, నువ్వు ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ అవసరం లేదు తీసేయచ్చు అన్నావు, కామెడీ ట్రాక్ అవసరం లేదు, కామెడీ ట్రాక్ ఎక్కడ స్టోరీలో వర్క్ అవ్వదు, ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ ఎక్కడ స్టోరీలో వర్క్ అవ్వదు. అసలు ఇలియానా ట్రాక్ నే తీసేస్తే, ఇఫ్ యూ జస్ట్ స్టిక్ టు వన్ పాయింట్, దట్ ఈస్ మహేష్ బాబు ఇన్ఫిల్ట్రేటింగ్ ద గ్యాంగ్ అండ్ లైక్ లాస్ట్ లో స్టోరీ అగ్రీయింగ్ విత్ ఇలియానా క్యారెక్టర్. నేను ఇలియానా క్యారెక్టర్ యూస్లెస్ అనలేదు, ఎందుకంటే దాని వల్ల స్టోరీకి ఏం పర్పస్ సర్వ్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు రాజేష్ విద్యార్థి క్యారెక్టర్ స్టోరీకి ఎలా పర్పస్ సర్వ్ చేయదన్నావు, ఇలియానా క్యారెక్టర్ కూడా స్టోరీకి ఏం, మెయిన్ స్టోరీకి ఏం పర్పస్ సర్వ్ చేయదు కదా. సో నీకు అలా తీసుకుంటా పోతే మూవీ 1 hour కూడా ఉండదు. దేర్ ఆర్ సర్టన్ సీన్స్ దట్ యాక్చువల్లీ ఎలివేటెడ్ ద హీరోయిజం ఇన్ మహేష్ బాబు ఇన్ ద మూవీ. లైక్ నీకు ఆ హై పాయింట్స్, నీకు మూవీ ఎందుకు ఎంజాయ్ చేసావు అంటే డెఫినెట్లీ నాట్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. లాస్ట్ 15 minutes లో వీడు పోలీస్ అని రివీల్ చేసి ఫస్ట్ అంతా సొల్లు సీన్లు పెట్టి ఏమీ లేకుండా వాడు జస్ట్ ఫైట్ చేసుకుంటా వీళ్ళని కొడతా ఉంటే, ఆర్ గ్యాంగ్ వార్స్ లో లైక్ మామూలు లైక్ షూట్అవుట్స్ ఇలాంటివి ఉండుంటే నీకేం అంత ఎంగేజింగ్ అనిపించేది కాదు. దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ అరౌండ్ ద స్టోరీ దట్ యాక్చువల్లీ మేడ్ ఇట్ వర్క్ కదా. లైక్ కామెడీ సీన్స్ అయి ఉండొచ్చు. ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ క్రీపీ ఉంది, కరెక్ట్, ఐ అగ్రీ. అసలు ఇలియానాకి మహేష్ బాబుకి హౌ దే గెట్ అలాంగ్ అనేది రీజనే ఆశిష్ విద్యార్థి కదా. ఆలీ కామెడీ కూడా సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ లా ఉండింది. అసలు డోంట్ కీప్ అ క్రీపీ క్యారెక్టర్ అట్ ఆల్. ఈవెన్ విలన్ గా కూడా క్రీపీ క్యారెక్టర్ ని పెట్టొద్దు అంటే ఐ థింక్ లాట్స్ ఆఫ్ మూవీస్ లైక్ డోంట్ మేక్ సెన్స్ ఎనీమోర్. అంటే ఇంకా చాలా మూవీస్ చూడటం మానేయాలి మనం, ఇంకా క్రీపీ క్యారెక్టర్ ఉందని చెప్పి. మొత్తం పెట్టకపోవడం వేరు, దాన్ని ఎక్కడ కుదిరితే అక్కడ స్క్రిప్ట్ లో ఎవ్రీ 10 minutes అంటే ఎలా ఉండిందంటే, సినిమా మొత్తం చేసిన తర్వాత ఎడిటింగ్ లో ఓ షిట్ ఒక 5 minutes అయిపోయింది, మనం ఏమీ చేయలేదు, ఎవరిని ఏమీ ఎక్కడ డిస్గస్టింగ్ గా చేయలేదు, ఏదో ఒక సీన్ పెట్టాల్సిందే, ఇప్పుడు ఇంకొక సీన్ ఇన్సర్ట్ చేయాలి, ఇంకో సీన్ ఇన్సర్ట్ చేయాలి. అంటే ఐ థింక్ అక్కడ మహేష్ బాబు మోరల్ స్టాన్స్ ని చూపించడానికి పెట్టినట్టుండింది. అంటే మహేష్ బాబు ఈజ్ ఆల్సో bad guy, he is also a villain technically up until the end of the movie kada. So what is different from the hero and the actual gangsters, like the bad ones? Like ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఏంటి అమ్మాయిలతో సరిగ్గా ఉండడు, ఆశిష్ విద్యార్థి అలానే ఉంటాడు, వీళ్ళందరూ చంపుతూ ఉంటారు, వీళ్ళకి ఏం మోరల్ స్టాండ్ పాయింట్ మోరల్స్ ఏం ఉండవు. కానీ మహేష్ బాబు హీ కిల్స్, బట్ మోరల్లీ హీ టేక్స్ ద హై గ్రౌండ్. ఐ అగ్రీ, మోరల్స్ ఉన్నాయి అవన్నీ, బట్ నేనేమో బ్యాక్ టు ద స్టోరీ, ఇట్ ఆల్ మీరందరూ బేసిక్ గా ఆశిష్ విద్యార్థి అనవసరం, ఇలియానా అనవసరం ఇవన్నీ అంటున్నారు కదా. సో నేను ఒకటి చెప్తా, కమర్షియల్ మూవీస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబిలీ రిటర్న్ స్టోరీస్, ఇన్ ద సెన్స్ దట్ ఇప్పుడు వాడు లాస్ట్ లో చివరికి చెప్పే డైలాగ్ ఒక ముళ్ళుతోనే తీయాలి, ఒక ముళ్ళు బాగుంది కదా అని హెల్ప్ చేసింది కానీ ఈ ముళ్ళు బాగుంది అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది అని. దట్ ఈస్ బేసిక్లీ దోస్ 2 gangs, అలీబాయ్ అండ్ వాళ్ళ ఆపోజిట్ గ్యాంగ్స్. ర్యాండమ్ వైలెన్స్, గోల్కొండ ఫోర్ట్ లో షూటింగ్ సీన్, ముందర అన్నయ్య ఈ గొడవలు ఏంటి, ఈ తొక్కల మీటింగ్ నాకు అర్థం కావట్లేదు ఆ సీన్, ఇవన్నీ బేసిక్ గా వే టు ఎలిమినేట్ ఆల్ ద బ్యాడ్ గైస్. సో ఎక్కడ పడితే అక్కడ ఛాన్స్ వచ్చిన దగ్గర హీస్ ట్రైంగ్ టు ఎలిమినేట్ ఎవ్రీ వన్. దట్ ఈస్ వాట్ నాజర్ సేస్ ఇన్ ది ఎండ్. అక్కడదేంటి కలుపు మొక్కలన్నీ ఏరేసినట్టు ఏరుతున్నాడు అన్నప్పుడు ఒక చిన్న ఫాట్ సడన్ మాంటేజ్ వస్తుంది కదా. ఇన్ దాట్ సెన్స్ దెర్ ఈస్ ఎక్సెసివ్ వైలెన్స్. ఇప్పుడు నువ్వు ఆశిష్ విద్యార్థి ఇంకా అదేంటి బాస్కెట్బాల్ కోర్ట్ లో బ్రహ్మానందం మహేష్ బాబుని పిలిచి సార్ ఇక్కడ అదేంటి ఇక్కడే ఉన్నాడు పండు అది అని చెప్పి వచ్చినప్పుడు ఆ సీన్ వాజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ.
బుల్లెట్స్ కూడా పాకెట్ లోనే ఉన్నాయి, టైల్స్ వేస్తున్నారంట కదా అండ్ ఆల్ దట్. ఈ స్టోరీకి రిలవెంట్ అయి ఉండొచ్చు, బట్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కి ఇట్ వాస్ వెరీ రిలవెంట్ కదా. సో నేను దేన్ని తీసాను, అలా చూసుకుంటే నేను దేన్ని తీసాను. ఎక్స్పీరియన్స్ ని ఎలివేట్ చేసాయా లేదా అనే దానికి నేను ఆబ్వియస్ గా నేను దాన్ని అంటే కామెడీ మేబీ ఐ వుడ్ స్టిల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, కానీ ఈ టైల్స్ వేస్తున్నారంటగా ఈ సీన్స్ డెఫినెట్లీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కి హెల్ప్ అయినాయి. అవి నేను కాదన్ను. ఆ డైలాగ్ మనం ఇప్పుడు కూడా వాడతాం, లైక్ టైల్స్ వేస్తున్నారంట కదా అని, అంటే ఎవరిని ఇల్లు కొన్నారంటే టైల్స్ వేస్తున్నారంటగా అంటే. సో ఆబ్వియస్ గా మూవీకి ఆ హై ఇవ్వడం వాటిల్లో హెల్ప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేకెన్ తీసుకుంటే, ఆ టేకెన్ లో వాళ్ళు లాస్ట్ కి గుడ్ లక్ అంటాడు కదా ఫస్ట్ టేకెన్ లో, ఐఎమ్ గోయింగ్ టు కమ్ అండ్ ఫైండ్ యూ అని. సో ఓకే, ఆ డైలాగ్ లేకపోతే సినిమా అంత బాగుండేది అంటే మేబీ బాగానే ఉండేది, బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కి హెల్ప్ అయింది ఆబ్వియస్ గా. సో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కి హెల్ప్ అయింది, కానీ నేను ఐ వాజ్ జస్ట్ టైయింగ్ ఇట్ ఇన్ టు ద ర్యాండమ్ వైలెన్స్ పార్ట్. నువ్వు అన్నట్టు కూడా గోల్కొండ ఫోర్ట్ వైలెన్స్, దోస్ ఆర్ నాట్ ర్యాండమ్ వైలెన్స్, ఎందుకంటే దోస్ యాక్చువల్లీ టై ఇన్ టు ద స్టోరీ. నువ్వు చెప్పినట్టు ఓకే, గ్యాంగ్స్ ని ఎలిమినేట్ చేయడానికి చేస్తున్నాడు, సో దట్ ఈస్ నాట్ యాజ్ ర్యాండమ్ యాజ్ ఇట్ సీమ్స్. కానీ వేరే ఇప్పుడు నేను దానికి టైం చేశాను ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ ని, అండ్ ఇట్ వాస్ లైక్ జస్ట్ హీ వాజ్ జస్ట్ లైక్ అ క్రీపీ గై. ఫస్ట్ లో కూడా ఇప్పుడు అదేంటి ఫస్ట్ ఇంట్రో ఫైట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రో ఫైట్ లో కూడా అంత లేగి డైలాగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. నీకు పగలకపోతే నన్ను అడగరా ఇలాంటి డైలాగ్స్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ సినిమా అలాగా అని, మూవీ వాచింగ్ హై కి అలా అని. బట్ జస్ట్ మూవీ వాచింగ్ హై మీద వెళ్తే లైక్ యూ కెన్ సమ్మన్ కెన్ సే నాకు ఇస్మార్ట్ శంకర్ కూడా మూవీ వాచింగ్ హై ఇచ్చింది అని. శంకర్ ఆల్సో మూవీ వాచింగ్ హై ఇచ్చింది కదా. అంటే ఇస్మార్ట్ శంకర్ కి మూవీకి డిఫరెన్స్ ఏంటి అంటే, నువ్వు ఇందాక ఇప్పుడు కోహినూర్ డైమండ్ అవార్డర్ బ్రిటిష్ వాడు తీసుకెళ్లిపోయింది నడుస్తుంది చూడు రోడ్ మీద, అలాంటి డైలాగ్ మహేష్ బాబు పెట్టుంటే దరిద్రంగా ఉండేది, అంటే ఇంకా పెంట అయ్యేది. ఇంకా బాగుండేది. ఇంకా అసలు నువ్వు ఏది బాబు మహేష్ బాబు డైలాగ్ ఏమి ఇస్ నాట్ అంటే ఏమంటాడు, వాళ్ళు వేసుకునేది మనం చూడడానికి అంటాడు. ఇట్స్ నాట్ ఎనీ అంటే సపోర్టింగ్ ద డైలాగ్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద డైలాగ్. ఐఎమ్ సేయింగ్ ఇస్మార్ట్ శంకర్ అండ్ మూవీస్ లైక్ ఇడియట్ హ్యావ్ లాట్ ఆఫ్ దోస్ డైలాగ్స్ అండ్ అవన్నీ హీరో నుంచి వస్తాయి. దీంట్లో అంత ఆ లెవెల్లో లేదు. ఆ లెవెల్లో కొంచెం మహేష్ బాబు ఇస్ ద బెటర్ ఆఫ్ ది అదర్ పూరి జగన్నాథ్ హీరోస్ ఇన్ టర్మ్స్. హీఈస్ ఆల్సో అన్ ఇండీసెంట్ గా అగ్రీ. మూవీ పేరే పోకిరి ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఎండ్ ఆఫ్ ద డే హీస్ బెటర్ than the other guys అన్నట్టు. like I'm trying to say he's the better hero of the other Puri Jagannadh heroes. Okay. అంటే ఇప్పుడు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కి ఇప్పుడు రామ్ గాడు ఆ డైలాగ్, ఇప్పుడు టర్కీ కొడి అనే డైలాగ్ ఉంటుంది, అది రామ్ గాడ్ నుంచి, అది విలన్ దగ్గర నుంచి వచ్చి రామ్ గాడ్ వెళ్ళి వాడిని కొడితే అదొక హీరోయిజం. అదే అది హీరో నుంచినే వచ్చి హీరోయిన్ హెరాస్ చేస్తే అది ఇస్మార్ట్ శంకర్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోకిరి అండ్ ఇస్మార్ట్ శంకర్. దిస్ మూవీ నుంచి తర్వాత పూరి జగన్నాథ్ ట్రై టు రీక్రియేట్ ఇట్లాంటి సినిమాలు అన్నావు కదా నిశాంక్. పోకిరి సెట్ స్టాండర్డ్ ఫర్ ఆల్ అదర్ మూవీస్ ఇన్ ద సెన్స్ దట్ కమర్షియల్ మూవీ అంటే ఈ ఎలిమెంట్స్ ఉండాలి అని ఒక చెక్ లిస్ట్ లాగా క్రియేట్ చేసింది. బట్ ఎక్కడో హీ గాట్ ద ఫార్ములా రైట్. మహేష్ బాబు కూడా సెల్ఫ్ కన్ఫెస్డ్ ఆఫ్టర్ పోకిరి దట్ నాకు ప్రతి సినిమా ఏ సినిమా స్టోరీ విన్నా కానీ నేను పోకిరితోని కంపేర్ చేసుకునేవాడిని, అందుకని నేను ఏ సినిమా సైన్ చేయలేదు, నేను 9 months పట్టింది నాకు కాలేజ్ సైన్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి బ్రేక్ అయింది 2 years 3 years. బట్ ఐ వాస్ ట్రైంగ్ టు చేస్ పోకిరి అండ్ దట్ సక్సెస్ ఆఫ్ పోకిరి ఆఫ్టర్ పోకిరి అన్నట్టు అన్నాడు. కమ్ టు టుడే టు ఇస్మార్ట్ శంకర్, దెర్ వాస్ అ లాట్ ఆఫ్, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దెర్ ఇస్ నో వన్ థింగ్ సాటిస్ఫైస్ ఆల్ మూవీ. There is only something satisfies some people. If the more than something satisfy, it's a hit. Ante. I think for me at least, Pokiri lo kuda chandala things unna gani, it ticked more boxes than it shouldn't. సో అందుకనే అంత పెద్ద హిట్ అయింది. ఐ అగ్రీ. ఐ మీన్ నాకు కూడా టిక్ మోర్ బాక్సెస్ దెన్ ఇట్ షుడెంట్. అంటే ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయని చెప్పినా కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ ఆర్ అది పండుగాడు సీన్లు కానీ అలాంటివన్నీ మళ్ళీ వెళ్ళి రీవాచ్ చేయగలను. ఐఎమ్ విల్లింగ్ టు ఎనీ మూవీ. ఇప్పుడు మనకు నచ్చింది నచ్చలేదు ఇస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ యూ లైక్ అండ్ వాట్ యూ డోంట్ లైక్ అండ్ వెదర్ యూఆర్ విల్లింగ్ టు గివ్ అప్ వాట్ యూ డోంట్ లైక్ కదా. సో ఏ సినిమా తీసుకున్నా నీకు ఆ బ్యాలెన్స్ టిల్ట్ అయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. మనందరికీ ఆ బ్యాలెన్స్ టిల్టెడ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ స్మార్ట్ శంకర్ బేసిక్లీ అందరికి, బికాస్ ఇట్ వాస్ సో క్రీపీ అండ్ సో బ్యాడ్. సో ఈ విషయంలో కూడా ఐ వుడ్ సే సేమ్ విత్ పృథ్వీ, అంటే ఇట్ వాజంట్ యాజ్ బ్యాడ్. వేరే గ్యాంగ్స్టర్ మూవీస్ లైక్ హిందీలో చూసుకున్నా వేరే లాంగ్వేజెస్ లో చూసుకున్నా, గ్యాంగ్స్టర్ మూవీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ దట్ గ్యాంగ్స్టర్స్ డూ ఇస్ స్లీప్ అరౌండ్ విత్ ర్యాండమ్ గర్ల్స్ అండ్ లైక్ కిల్ ర్యాండమ్ పీపుల్. సో బేసిక్ గా వీడు అంటాడు రామ్ గోపాల్ వర్మ ఏదో అంటే గన్స్ అండ్ గర్ల్స్ ఏదో సంథింగ్ అలాంటివి ఏదో కాన్సెప్ట్ చెప్తా ఉంటాడు. సో ఐ థింక్ దట్ ఈస్ అ ట్రోప్ ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ గ్యాంగ్స్టర్ మూవీస్ ఏమో కదా. ప్రకాష్ రాజ్ వచ్చి నాకు ఆ డాన్సర్ ఎవరో కనుక్కో అంటాము, వీడి పక్కన ఉండే అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉండటం, ఇలాంటివన్నీ. I think these are all common things. I mean, I think they're trying to show in a tropish way how bad they are. Like chala ruthless ga disgusting ga untaru అని చూపించడానికి కదా అవన్నీ పెట్టేది.
అంత మెటా ఏం ఆలోచించాడు పూరి జగన్నాథ్ అని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు ఎలా చెప్తున్నావు అంటే హీ వాంటెడ్ టు మేక్ అ ప్యారడీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టు చెప్తున్నావు. అంత సీన్ లేదు పూరి జగన్నాథ్ కి. హీ థింక్స్ దట్ ఇస్ ఆసమ్. కాదు, he seriously wrote it, but he used all those tropes అంటున్నా నేను. ఒక 10,000 foot view నుంచి చూస్తే there's nothing new in this movie in terms of story. The only thing new is Mahesh Babu and Mahesh Babu's characterization. అందరూ నచ్చేది గుర్తుంచుకునేది ఏదన్నా ఈ సినిమాలో ఏమన్నా ఉంది అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్. అదే ఇప్పుడు ఆ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ నార్మల్ గ్యాంగ్స్టర్ మూవీలో లాగా ఉండుంటే ప్రాబబ్లీ మనకి ఎవ్వరికి ఇంత నచ్చేది కాదు. అగైన్ ఇట్ ఆల్ టైస్ బ్యాక్ టు సినిమాటిక్ హై, అండ్ మహేష్ బాబు ఆ క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన సినిమాటిక్ హై అవుట్ వేస్ లిటరలీ ఎవ్రీ బ్యాడ్ ఇష్యూ ఇన్ ద మూవీ ఫర్ మన ముగ్గురికి అట్లీస్ట్. సో మన ముగ్గురికి ఇట్ వాజ్ ఇనఫ్ టు ఓవర్వే. సో అగైన్ నాట్ టు అంటే సేమ్ దాన్ని మళ్ళీ చెప్పకుండా ఇట్ బేసిక్లీ అవుట్ వేడ్ ఆల్ ద థింగ్స్. అంటే స్టోరీలో ఆబ్వియస్ గా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి. సో ఆబ్వియస్లీ పృథ్వీ గాట్ రూయిన్డ్ విత్ ద స్పాయిలర్ మహేష్ బాబు పోలీస్ అని. ఇట్ డిడ్ంట్ రూయిన్ ఇట్ ఫర్ మీ. ఐ స్టిల్ లైక్ ద మూవీ. లైక్ అరే తెలుసుండకపోతే ఎలా ఉండదో నాకు తెలియదు. లైక్ ఫస్ట్ టైం నేను మూవీ థియేటర్ లో తెలుసుకుంటే ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ ఎంజాయ్డ్ దట్ హోల్ సీక్వెన్స్. లాస్ట్ లో రివీల్ కానీ మళ్ళీ తర్వాత వాడు పరిగెత్తుకుంటూ వచ్చే సీన్ మనకు తెలిసిపోతుంది, కానీ వేరే వాళ్ళకి తెలియదు. అక్కడ ప్రకాష్ రాజ్ కి, ఇలియానాకి, ఎవరికి తెలియదు. సో వాడు కాప్ అని తెలియగానే ఆ హై అసలు ఆ సీన్ లైక్ వాజ్ వెరీ వెల్ మేడ్. యాక్చువల్లీ నాకు ఐ ఆన్సర్ దిస్. అంటే నాకు తెలియదు సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లెఫ్ట్ ఫీల్డ్. అంటే నేను అసలు ఏంటి సినిమా అంటే నేను ఈ సినిమాకి అంత సీన్ ఉంది అనుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే అంత ట్విస్ట్ ఇచ్చే అంత సీన్ ఉంది అనుకోలేదు సినిమా చూస్తున్నప్పుడు. బట్ చూసినప్పుడు మైండ్ బ్లోన్ అవే. ఏమో మరి అప్పటికి మన మైండ్ సెట్ అంతే ఉంది అని నేను చెప్పను, బట్ ఐ వాజ్ బ్లోన్ అవే. అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ద మూవీలో చూసినప్పుడు మాత్రం బ్లోన్ అవే. అండ్ దట్ ఆబ్వియస్ గా అది టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఆ సినిమా ఎంత నచ్చింది అనేది. దట్ వాస్ మై పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ అన్లైక్ పూరి ఆ మూవ్, ఆ ట్విస్ట్ రావడం. ఎందుకంటే వెరీ రేర్లీ ఈ మూవీలో వర్కౌట్ అయింది. అండ్ టెంపర్ లో ఫైనల్ సీన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, ఇవి కొంచెం ఏంటంటే కొంచెం నాన్ పూరి లైక్ మూమెంట్స్, బట్ పే ఆఫ్ మాత్రం చాలా పెద్దగా ఉండిండే. ఎందుకంటే ఇదే సీన్ ని ఐ థింక్ జల్సాలో బ్రహ్మానందం ఇంట్రోకి వాడుకున్నారు. సుడిగాడు అని స్పూఫ్ ఆఫ్ మూవీస్ చేశాడు కదా అల్లర్ నరేష్, దాంట్లో వాడుకున్నాడు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెగసీ. హౌ ఇంపార్టెంట్ దట్ ప్లాట్ ట్విస్ట్ వాజ్ ఫర్ యూ గైస్ అని అడుగుతున్నా. అంటే ఎందుకంటే నాకైతే చాలా పెద్ద హై అనిపించింది. సో నేను దాని గురించి ఇందాక చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ. సో నేను ఈ సినిమా పాడ్కాస్ట్ చేద్దామని అన్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఆల్ ద అదర్ మూవీస్ వేర్ అవుట్ రైట్ హీరో అసలు అంటే డిటెస్టబుల్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు కదా. అంటే ఓకే సినిమాటిక్ హై మూమెంట్స్ పక్కన పెడితే హీఈస్ నాట్ అంటే మంచోడు ఏం కాదు. ఎందుకంటే మధ్యలో కూడా ఒక సీన్ ఉంటుంది, నేను మంచోడినా కాదా అని అనుకుంటున్నావేమో, మరి ఖచ్చితంగా మంచోడిని అయితే కాదు అలాగాని. జనరల్లీ సో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం, హీరో అంటే ఇది అన్ఫాల్టబుల్, ఎప్పుడు తప్పు చేయడు, ఈ టైప్ ఆఫ్ ఇది ఉండదు కదా. సో దాన్ని ఫ్లిప్ చేసి హీ బేసిక్లీ జస్ట్ ఫ్లిప్డ్ ఇట్. అంటే హీరో ఇస్ స్టిల్ నెవర్ రాంగ్, ఎప్పుడు తప్పు చేయడు, ఎందుకంటే అమ్మాయిల్ని అదేంటి పిల్లల్ని హర్ట్ చేయను, ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయి. బట్ ఎట్ ది ఎండ్ ఇట్ కంప్లీట్లీ ఫ్లిప్స్ ఇట్ అగైన్ అండ్ సేస్ నో హీరో ఇస్ గుడ్ ఆల్ అలాంగ్ అని చెప్తాం కదా. దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఆన్ దిస్ కాన్సెప్ట్ కదా. అంటే హీరోని ఫస్ట్ నుంచి ఒక మంచోడు అని చూపిస్తే దిస్ నథింగ్ ఇంట్రెస్టింగ్. బట్ అప్పటిదాకా హీరో ఒక లఫ్ట్ గాడు అన్నట్టు చూపించి లాస్ట్ కి హీ జస్ట్ యాడెడ్ హిజ్ ఓన్ ట్విస్ట్. సో ఐ థింక్ దాట్ క్యారీడ్ సినిమాటిక్ హై టు ద నెక్స్ట్ లెవెల్. సో పర్సనలీ ఫర్ మీ ఇట్ వర్క్డ్ రియలీ వెల్. యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే హీరోని ఫస్ట్ నుంచి మంచోడు అన్నట్టే చూపించాడు. అంటే ఇప్పుడు నువ్వు గాయం లాంటి సినిమాల్లో తీసుకుంటే గుడ్ గ్యాంగ్స్టర్, బ్యాడ్ గ్యాంగ్స్టర్ టైప్స్ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారంటే గుడ్ గా ఇస్ ద హీరో, ద బ్యాడ్ గ్యాంగ్స్టర్ ఇస్ ద విలన్. సో అలా చూసుకుంటే మహేష్ బాబుని ఫస్ట్ నుంచి గుడ్ గా ఇలానే చూపిస్తుంది. ఈవెన్ లైక్ పోలీస్ ఆఫీసర్ డాటర్ ని కిడ్నాప్ చేసినప్పుడు అరే నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తారా అని చెప్పి వెళ్ళి కొడతాడు, వెళ్ళి గొడవ వేసుకుంటాడు వాళ్ళు. సో అక్కడ కూడా ఐ థింక్ హీ కైండ్ ఆఫ్ గేవ్ ఇట్ అవే, లైక్ ఎందుకు అలా చేశారు అని చెప్పి అక్కడ కూడా మోరల్ హై గ్రౌండ్ తీసుకుంటాడు కదా వాడు. సో అక్కడ హీరోని విలన్ లాగా వాడికి డార్క్ క్యారెక్టర్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. గ్రే క్యారెక్టర్ అయితే కాదు అన్నట్టు అనిపించింది. వాడు హీరోలానే చూపించారు, అంటే వాడు మంచోడ్లానే చూపించారు. ఇన్ ఇలియానాస్ పర్స్పెక్టివ్ ఆల్సో, ఇలియానాకి ఏంటి అంటే నువ్వు మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, ఈ గ్యాంగ్స్టర్ జాబ్ ఎందుకు నీకు టైప్స్ లో ఉంటుంది. నువ్వు ఇలియానా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఇందాక యూస్లెస్ పెద్ద ఏం సర్వ్ చేసిన అన్నావు కదా, నేను కొద్దిగా డిసగ్రీ చేస్తా. స్టోరీలో అదేం పాయింట్ ప్లే చేయదు అనే దానికి. ఎందుకంటే నువ్వు ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ అన్నావు కాబట్టి నువ్వు ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ తీసేస్తే ఇలియానా క్యారెక్టర్ కూడా ఇంకా అసలు ఇలియానా క్యారెక్టర్ హౌ విల్ ఇలియానా అండ్ మహేష్ బాబు మీట్ అనేది పాయింట్. అదే వినరా చెప్తాను. ఇలియానా క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసిక్లీ ఇలియానా క్యారెక్టర్ ఇస్ అస్. ఇలియానా క్యారెక్టర్ ఏమైతే అన్ని ఆలోచిస్తుంటుందో, అసలు వీడు మంచోడా కాదా, ఆర్ అసలు వీడిని లవ్ చేయాలా వద్దా, వీడు అసలు మారతాడా మారడా, ఇవన్నీ ఆర్ కైండ్ ఆఫ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ అన్ యావరేజ్ అట్లీస్ట్ నాకైతే నేను చూసినప్పుడు నేనైతే ఏం ఆలోచిస్తున్నానో ఆ ఇలియానా చెప్తుంటుంది నాకు
బేసిక్ గా. సో నాకు అలా ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, లవ్ స్టోరీ యాంగిల్ లో వర్క్ అయిందా లేదా అన్నంత అలా ఉండాల్సిన అవసరం లేదు. హీరోకి ఒక ఫ్రెండ్ ఉండొచ్చు ఇలాగా అని చెప్పొచ్చు నువ్వు మేబీ, బట్ ఆ యాంగిల్ లో వర్క్ అయింది ఆ క్యారెక్టర్ అంటున్నాను. సో వాట్ డూ యూ థింక్ ఈ సినిమాలో వాస్ ద సీక్రెట్ సాస్ అండ్ టు బి రీమేడ్ ఇన్ తమిళ్ అండ్ తమిళ్లో ఇండస్ట్రీ హిట్, అక్కడ హిందీలో సల్మాన్ ఖాన్ కి బేసిక్ గా రివైవల్, ఫిల్మ్ కెరియర్ రివైవల్ ఆఫ్టర్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్. సో డూ యూ థింక్ ఇట్ వాస్ జస్ట్ మనీ ఆర్ డూ యూ థింక్ there was something else? I was thinking like అండర్ కవర్ కాప్ మూవీస్ లాగా ఏమొచ్చినాయి అసలు. అండర్ కవర్ కాప్ మూవీస్ ఆర్ నాట్ ఎ థింగ్ కదా ఇండియా, అంటే మన తెలుగు సినిమాలో అట్లీస్ట్. ఎందుకంటే కాప్ మూవీస్ ఇట్ సెల్ఫ్ ఆర్ నాట్, అంటే ఓకే దే ఆర్ ఎ థింగ్, కానీ ఆ కాప్ ఎప్పుడు ఏంటి అన్ఫ్లాపబుల్, అన్మిస్టేకబుల్, అంటే ఎప్పుడు ఏం తప్పులు చేయడు, అంటే ఫైటింగ్ అగేన్స్ట్ విలన్స్ ఇంతే కదా. బట్ అండర్ కవర్ కాప్ అనే కాన్సెప్ట్ అంత ఎక్స్ప్లోర్ చేసింది కాదు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ బిగ్ థింగ్. ఎందుకంటే మనం అందరం డిస్కస్ చేసుకున్నాం ద సినిమాటిక్ హై అట్ ది ఎండ్ వాజ్ ఎక్స్ట్రీమ్ అని. నువ్వు వన్ ఇయర్ వాకింగ్ అవుట్, నేను కూడా నీతో అగ్రీ చేస్తాను. లైక్ ఐ హ్యాడ్ అ పాప్ ఇన్ మై స్టెప్ అనుకో ఒక విధంగా సినిమా చూసి వస్తున్నప్పుడు. అండ్ I think that is more of a factor than any other. అంటే హీరో క్యారెక్టరైజేషన్ is an obvious thing to say. హీరో క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్ గా ఉంది, కొత్తగా ఉంది అనేది. బట్ అదర్ దెన్ దట్ ది మెయిన్ నాకైతే the climax and the height. One or two undercover cop stories are hard to come by, and especially undercover role is a nice bad guy. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తాను అనుకుంది, పృథ్వీ స్టార్టింగ్ లో అన్నాడు సినిమాకి మూవీ ముందంత హైప్ ఏం లేదు అంటే ఇట్ కైండ్ ఆఫ్ కేమ్, అంటే ఐ పార్ట్లీ అగ్రీ, బట్ మ్యూజిక్ వాజ్ అ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు. అండ్ నేను అందుకనే మన డిస్కషన్ లో కూడా ఐ ఆస్క్డ్ లైక్ వాట్ యూ థింక్ ఇస్ వన్ ఆఫ్ మహేష్ బాబు మూవీస్ లో బెస్ట్ మ్యూజిక్ ఏ సినిమాలో ఉంది అని. ఎందుకంటే a lot of people's answer would be పోకిరిలో ఐ థింక్ పోకిరి ఇస్ ద వన్ మూవీ టాప్ టు బాటమ్ అన్ని సాంగ్స్ బాగుంటాయి. లైక్ దర్స్ నాట్ వన్ సాంగ్ విచ్ ఇస్ బ్యాడ్ ఈ సినిమాలో అట్లీస్ట్. సో ఐ థింక్ దట్ ఆల్సో ఆబ్వియస్లీ ప్లేడ్ అ లాట్ ఇన్ టు ద హైప్ సినిమాకి బిఫోర్ ఇట్ గాట్ రిలీజ్డ్. సో అంటే నేను కంప్లీట్లీ అగ్రీ చేయను ఏంటంటే సినిమాకి అంత హైప్ లేదు వచ్చినప్పుడు అని. దేర్ వాస్ డెఫినెట్లీ హైప్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. నాకైతే ఐ లైక్ ద సాంగ్స్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ చూసినాక నేను సాంగ్స్ అన్నిటిని మళ్ళీ వింటాం, రేడియోలో వేయటం అలాంటిది గుర్తు. అంటే నేను అప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ బబుల్ లో ఉండేవాడిని. సో విత్ ఇన్ ద బబుల్ ఏమైందో చెప్తా. ఈ సినిమాకి బాగా హైప్ ఉండింది ఎందుకంటే మణి శర్మ అండ్ మహేష్ బాబుది దిస్ ఇస్ ద 4th కొలాబరేషన్ అండ్ ఆల్ 3 బిఫోర్ వేర్ హ్యూజ్ మ్యూజికల్ హిట్. మురారి, ఒక్కడు అండ్ అతడు. అన్ని సినిమాల్లో మహేష్ బాబుకి ఇట్ ఇస్ అట్లీస్ట్ మోర్ దెన్ 2 చార్ట్ బస్టర్స్ అన్నిట్లో ఉండేవి. అండ్ బంగారంలో కంపేర్ చేసుకుంటే మూవీ ముందు పబ్లిసిటీకి మ్యూజిక్ వాడుకుంటే బంగారంలో రారా బంగారం తప్ప వేరే పెద్ద హిట్ ఏముండవు. ప్రాబబ్లీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో సంపేసేవాళ్ళు రారా బంగారం అండ్ బంగారం అసలు హైప్ నార్మల్ గా ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ పోకిరి రిలీజ్డ్ నేను ఇంకోటి చెప్దాం అనుకుంది ఏంటంటే నువ్వు కంపారిజన్ తీసుకొచ్చావు కదా. సో అంటే తమిళ్ అండ్ హిందీ పోకిరితో వాటితో ఆఫ్టర్ అంటే మేబీ ఇది మన క్రొనాలజీ వల్ల అండ్ మేబీ మనం తెలుగు సినిమాలకి మోర్ కష్టం ఉండడం వల్ల అండ్ తమిళ సినిమాల్లో ఎలా ఉంటుందో మనకు తెలియకపోవడం వల్ల అది కూడా అయి ఉండొచ్చు. బట్ ది అదర్ 2 పోకిరీస్ ఆర్ అన్వాచబుల్. అంటే ఒక 5 minutes కూడా చూడలేము. తెలుగు పోకిరి చూసి ఉంటే ఫస్ట్ అండ్ మనకి అది నచ్చితే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్బేరబుల్. అసలు సల్మాన్ ఖాన్ ఇస్ ద వర్స్ట్ ఆబ్వియస్లీ ముగ్గురులో నా ప్రకారం, అండ్ విజయ్ ఇస్ ఓన్లీ స్లైట్లీ బెటర్ దెన్ దట్. బట్ ఆబ్వియస్ గా మనం బయాస్డ్ ఉంటాం ఎందుకంటే మనం ఫస్ట్ తెలుగు సినిమా చూసాం. మేబీ తమిళ్ వాళ్ళకి నథింగ్ ఎల్స్ ఇస్ అన్వాచబుల్ ఉండదు. అంటే నేను అట్రిబ్యూట్ చేసేది ఏంటంటే ఆ 2 సినిమాలు చండాలంగా ఉండడానికి కారణం 2 డైరెక్టెడ్ బై ప్రభుదేవ. తమిళ్లో అండ్ హిందీలో ప్రభుదేవ దీన్ని పట్టుకొని వెళ్ళాడు అక్కడికి. రెండిట్లలో కెరియర్ ఎస్టాబ్లిష్ చేశాడు ఈ సినిమాతో. సో బేసిక్లీ నేను ఈ పోకిరి అయిపోయిన తర్వాత కింద సజెషన్స్ లో తమిళ్ పోకిరి సీన్స్ వచ్చినాయి అనమాట. ఐ వాచ్డ్ 10-15 minute ఫుటేజ్ ఆఫ్ ఇట్. ఇట్ వాస్ హారబుల్. అంటే మీరు అన్నారు కదా పూరి జగన్నాథ్ మేక్స్ ఎవ్రీథింగ్ వెరీ డిస్గస్టింగ్ అండ్ క్రింజీ అని చెప్పేసి. అంటే డైరెక్టర్ లైక్ ప్రభుదేవ నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా. సేమ్ క్రింజీ సీన్స్ మీరు ఏటి గురించి అయితే మాట్లాడారో లైక్ వెళ్ళి జిమ్ లో వీడు వెళ్ళి చూసే సీన్స్ ఇలాంటివి అసలు తమిళ్లో దరిద్రంగా అసలు నీకు ఇంకా అబ్బా ఏంటి ఇట్లా ఉంది అన్నట్టే ఉండింది. ప్రభుదేవాని కదా శ్రావ్యకి ఆ ఫీలింగే వచ్చింది తెలుగు పోకిరి చూస్తున్నప్పుడు. అర్థమైంది లేనా, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దోస్ సీన్స్ బట్ నువ్వు మై ఆర్గ్యుమెంట్ వాస్ డిఫరెంట్. మహేష్ బాబు వల్ల వి లైక్ పోకిరి అట్లీస్ట్ మేబీ 50-60% బికాస్ ఆఫ్ మహేష్ బాబు వి లైక్ పోకిరి. విజయ్ చూడగానే ఏంటి వీడు అనిపించింది. అండ్ ఐఎమ్ నెవర్ అ ఫ్యాన్ ఆఫ్ విజయ్. అసలు వాడికి ఎందుకు ఇంత హైప్ అర్థం కాదు. సల్మాన్ ఖాన్ is arguably the worst actor of all the 3 కదా. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఆ హిందీది విల్ బి అన్వాచబుల్. ఈ సినిమాకి 4 నంది అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ ఇది నేను ఎందుకు చెప్దాం అనుకున్నా అంటే ద డబ్బింగ్ ఆర్టిస్ట్ వన్ ది అవార్డ్ డబ్డ్ ఫర్ బోత్ నాజర్ అండ్ ఆశిష్
విద్యార్థి ఇన్ ద సేమ్ మూవీ. సో బేసిక్ గా ఆశిష్ విద్యార్థికి నాసర్ కి డబ్బింగ్ చెప్పిన ఒకతనే అతను. సాయి కుమార్ బ్రదరా యాక్చువల్లీ ఏంటి మనం ఇంతకు ముందు అంటే ఇది రిలేటెడ్ గా అంటే క్యారెక్టర్స్ గురించి అన్నాం కాబట్టి ఆ పోలీస్ కమిషనర్ ఉంటాడు కదా, అతని పేరు మర్చిపోయాను, షాజీ షిండే. అతని క్యారెక్టర్ బాగుంటుంది కానీ ఇట్ ఈస్ ఆల్సో ర్యాండమ్. అసలు ఆ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి తను ప్రతి అంటే ఒక కామిక్ రిలీఫ్ లాగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బట్ మోర్ సో ఇట్ ఈస్ మోర్ లైక్ ఆర్జీవీ స్టైల్ స్లాష్ పూరి జగన్నాథ్ స్టైల్. ఇదంతా అంటే వాళ్ళు దేర్ ఓన్ ఫిలాసఫీని ఎలాగోలా ఇన్సర్ట్ చేద్దాము సినిమాలో అని ట్రై చేస్తుంటారు. లైక్ ఆ బండ గణేష్ క్యారెక్టర్ కానీ ఆ పోలీస్ క్యారెక్టర్ ఎలా అయితే ఫీల్ అవుతున్నాడో ఈజ్ 100% పూరి జగన్నాథ్ హౌ హీ ఫీల్స్ జనరల్లీ. సో అంటే అవి అనవసరంగా వస్తాయి, దే ఆర్ ఫనీ అండ్ ఆల్, నేను అగ్రీ చేస్తాను. బట్ ఇన్ ద హోల్ కాంటెక్స్ట్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఇవి కూడా ఉన్నాయి. ఇన్ ద సెన్స్ దట్ ఆ ర్యాండమ్నెస్ లోనే యాక్చువల్లీ వాడి అది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. హీ టుక్ డిగ్స్ అట్ న్యూస్ ఛానల్స్ అప్పట్లో, అండ్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ వాట్ మేడ్ పోకరి వాట్ ఇట్ ఇస్. దాంట్లో ఒకటి ఉంటుంది కదా, వాడు ఫోన్ చేసి మా దగ్గర ఈ అమ్మాయి ఫోన్ చేసి మా దగ్గర యాక్చువల్లీ ఏదో ఫిల్మ్ ఉంది మీరు వేస్తారా అంటే, ఇవి మీకు టైం వేస్ట్, మా ఎవరికి దీనికి రాదు, ఇలాంటి వాడు బుద్ధున్నాడు ఎవడైనా వేస్తాడా, కానీ మేము వేస్తాం. నాకు అప్పుడైతే పూరి జగన్నాథ్ ఎగ్జాక్ట్ ఇదే థాట్ ప్రాసెస్ లో ఉంటాడేమో, ఇది మీకు టైం వేస్ట్, మాకు ఎవరు పెద్దగా బెనిఫిట్ అవ్వరు, కానీ నేను వాడతాను బాగా మంచి రేటింగ్ వస్తుంది ఇది వాడితే అనుకున్నట్టు ఉంటాడు. దట్ ఈస్ హిస్ అప్రోచ్ టు మూవీ మేకింగ్. ఈ సీన్ నువ్వు వాడవా, నాకు ఇచ్చే నేను పెడతా. ఐ థింక్ దట్స్ వాట్ హి డిడ్. నాదొక క్వశ్చన్, అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ పూరి జగన్నాథ్ హియర్, కానీ డస్ హ్యావింగ్ అ వియర్డ్ సీన్ మేక్ అ మూవీ నాట్ వాచ్? యా, ద ట్రీట్మెంట్ ఆఫ్ హౌ ఇట్ ఇస్ షోన్ డెఫినెట్లీ మేక్స్ అ బ్యాడ్ మూవీ. అంటే random, it doesn't serve the purpose of the story. There are documentaries about sexual harassment which are much better watched than this, and there is a way you show something disgustingly or where you don't show. ఇందాక నువ్వు అన్నావు తప్పట్లో వాడు కొడుతూ ఉంటాడు, but does it actually make it glorification అన్నది? There is a lot of difference how both the movie makers treated that specific issue of violence. ఇప్పుడు పిల్లల్ని చంపడం నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకో మహేష్ బాబుని, ఆ సీన్ ని చాలా విధాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ప్రకాష్ రాజ్ ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పడం, అది జస్ట్ ఏంటంటే ఒక విధంగా టచ్ చేసేస్తాడు దాంట్లో. ఇన్ఫాక్ట్ ఆ డైలాగ్ లోనే హీ కుడ్ హావ్ సెడ్, నేను ఇంతకు ముందు ఇది చేసినప్పుడు ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఇదైంది, నాకు హౌ డస్ ఇట్ మ్యాటర్. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ వేస్ టు ఎక్స్ప్లోర్ ఇట్. కాకపోతే దాన్ని కూడా అగైన్ హీ మేక్స్ ఇట్ ఇంటూ అ హెరాసర్ థింగ్, ఆల్మోస్ట్ ఒక జస్ట్ నారో వ్యూ ఆఫ్ గోయింగ్ ఓన్లీ దట్ వే. ఐ అగ్రీ. నేను ఇందులో ఫుల్లీ శ్రావ్య క్యాంప్ లో ఉన్నా. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. లైక్ విలన్ ని ఇంకా విలనిష్ గా చూపించి ఇంకా దరిద్రంగా చూపిస్తే హీరో వెళ్ళి వాడిని కొడితే నాకు ఇంకా హై ఎక్కువ ఉంటుంది. అంటే ఐ ఫీల్ లైక్ అమ్మ వీడికి పడింది అన్నట్టు ఉంటుంది. నాకు నాజర్ రోల్ మీద ఒక ఇది ఉంది. హీ స్టార్ట్స్ ఆఫ్ బేసిక్లీ ఈ మహేష్ బాబుని తిడతా ఉంటాడు. అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇన్ ది ఎండ్. బేసిక్లీ మహేష్ బాబుని తిడతా ఉంటాడు, ఇలాంటి అదవలతో తిరగొద్దు అది ఇది అంటాడు. ప్లస్ ఏమో హీరోయిన్ ని ఆశిష్ విద్యార్థి హెరాస్ చేయడానికి ఆ జిమ్ కో వాటర్ ఆ యోగా క్లాస్ కో వచ్చినప్పుడు మీరు ఎవరు అనుకున్నారు అని చెప్పి ఆశిష్ విద్యార్థిని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆపడానికి ట్రై చేసి నువ్వు నోరు మూసుకోరా అంటే వెళ్ళిపోయిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్ కాప్ అండ్ హిస్ సన్ ఈజ్ మహేష్ బాబు. అది లాస్ట్కి చూపిస్తారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అండ్ హీ హ్యాస్ ఇనఫ్ కాంటాక్ట్స్, లైక్ షియాజీ షిండేతో కూడా కాంటాక్ట్స్ ఉండుండొచ్చు నాసర్కి అట్ దట్ పాయింట్, బికాస్ హీఈస్ వర్కింగ్, హిస్ సన్ ఇస్ డైరెక్ట్లీ వర్కింగ్ ఫర్ షియాజీ షిండే. అటు ఈ కాప్ గాడు రాడ్గా చేస్తున్నాడు, వీడి సంగతి చూడండి అని చెప్పేసి ఎలా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండొచ్చు. కానీ వెళ్ళి మంచి గట్స్ ఉన్న పైన పెళ్లి చేసుకోమ్మా అది ఇది అంటా ఉంటాడు. దట్ డింట్ మేక్ సెన్స్. అంటే బేసిక్లీ యూస్ ట్రైంగ్ టు పాయింట్ టు మహేష్ బాబు అన్నట్టు ఏదో చూపించారు, కానీ దట్ సీన్ డింట్ మేక్ సెన్స్ ఇన్ ది ఎండ్. ఇఫ్ హీ సో కన్సర్న్డ్ అబౌట్ హర్ హీ కుడ్ హావ్ హెల్ప్డ్ హర్. యాక్చువల్లీ రిలేటెడ్ టు దిస్ నాకు ఇంకొక పాయింట్ ఉంది. అసలు సినిమాలో అట్లీస్ట్ ఒక 2 times ఇలియానా అండ్ వాళ్ళ మదర్ మధ్యన సీన్స్ ఉంటాయి. అంటే అదేంటి మగాళ్ళు లేని హౌస్ హోల్డ్ ఎలా ఉంటుంది అని, అసలు అవన్నీ ఎక్స్ట్రీమ్లీ క్రింజ్ వర్తీ ఉంటాయి టు వాచ్. ఇట్స్ మైట్ బి స్టిల్ లైక్ దట్. అవన్నీ అంటే నాకు రియాలిటీ తెలీదు, బట్ ఇట్ ఈస్ అంటే థింకింగ్ వైజ్ ఇట్ ఈస్ అ లిటిల్ ఓల్డ్ అనిపించింది నాకు. అంటే మగాళ్ళు లేని ఇల్లు ఇలానే ఉంటుంది అని ఇలియానా వాళ్ళ మదర్ ఇలియానాకి ఇది ఇస్తుంటుంది, అండ్ ఇలియానా కూడా అలానే మహేష్ బాబుతో చెప్తుంటుంది, మేము ఇంట్లో మగాడెవడు లేకపోవడం వల్ల మమ్మల్ని అందరూ తక్కువ చేసి చూస్తారు, ఇలా ఏవో సమ్ డైలాగ్స్ వేస్తుంటుంది. ఐ ఫెల్ట్ వాచింగ్ దెమ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్రింజ్. ఈవెన్ నాజర్ సేస్ దట్ మగదిక్కుండాలమ్మా మంచి గట్స్ ఉన్న కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పేసి. అవి నిట్ పిక్స్. I worked very very hard not to nitpick in the movie. అంటే I
వాక్డ్ ఇన్ నోయింగ్ నన్ ఆఫ్ దిస్ వుడ్ మేక్ సెన్స్ ఆర్ ఎనీథింగ్. అంటే అందులో లాయర్ చెప్పే దాంట్లో సగం సేపు ఉండదు. అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దే డోంట్ రిసర్చ్ ఎనీథింగ్ ప్రొఫెషనల్లీ అన్నది ఐ వాక్డ్ ఇన్. ఆ బార్ సీన్ లో వెనకమాల సోఫా స్టేపుల్స్ వేసి ఉంటాయి ప్లాస్టిక్ మీద, అదేంటంటే కార్డ్బోర్డ్ తో కట్టేసి చెక్కతో కట్టేసి దాని పైన వైట్ ప్లాస్టిక్ వేసి స్టేపుల్స్ వేసేసి ఉంటాయి. అది ఐ నెవర్ నోటిస్డ్ ఇంతకు ముందు, కానీ దిస్ టైమ్ ఇట్ స్టక్ అవుట్. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఇది టు బి ఆనెస్ట్ ఇది జస్ట్ ఈ సినిమా కాదు, వేదంలో కూడా ఉంటుంది. బట్ మెడికో లీగల్ కేసెస్ లో ఏంటంటే యూజువలీ ఇట్ ఈస్ నాట్ లైక్ నువ్వు ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసుకుని వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోని కాదు. ఇట్ ఈస్ ద ఆపోజిట్. యూ గివ్ ఇమీడియట్ మెడికల్ కేర్. దాని తర్వాత ఆబ్లిగేషన్ ఇస్ ఆన్ ద డాక్టర్ టు ఇన్ఫార్మ్ ద పోలీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డాక్టర్స్ కి ఇట్ ఈస్ అ కోడ్ ఆఫ్ ఎథిక్స్. అంటే దట్ ఈస్ ద రీజన్ దేర్ లైసెన్స్ మైట్ బి క్యాన్సిల్. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద డాక్టర్. ఇది మెడికో లీగల్ కేస్ అయితే నేను వెళ్ళి రిపోర్ట్ చేయాలి. దట్ హోల్ సీన్ ఒకటే గోల్, హీరోయిజం, ఎలివేషన్, హైప్, ఆ టైప్ బిల్డింగ్ కి. అసలు అంత ఆలోచించాడు అనుకుంటున్నావు నువ్వు పూరి జగన్నాథ్? ఇంకెన్నాయా నిట్ పిక్స్? యాక్చువల్లీ నిట్ పిక్స్ కాదు, బట్ మ్యూజిక్ వైజ్ గా నేను ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంతకుముందు చెప్పండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ బ్రిలియంట్ ఈ సినిమాలో. అంటే ఇప్పుడు మనం ఆ డఫా సీన్ ఒకటి మాట్లాడుకున్నాం కదా, లైక్ అదేంటి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ సీన్ లో కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది దట్ ఐ స్టిల్ రిమెంబర్. అంటే ఇట్ ఈస్ సో గుడ్ ఈ సినిమా. అంటే ఐ థింక్ మణి శర్మ ఏమో లేదు, మనం ప్రతిసారి మణి శర్మ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు దిస్ మైట్ బి ఇన్ ద టాప్ 5 అంటాం. సో నేను అలా అన్నల్చుకోలేదు ఈ సినిమాకి, బట్ ఇట్ ఈస్ రియలీ రియలీ గుడ్. ఈవెన్ మహేష్ బాబు ఎంట్రీ సీన్ లో కానీ, అలాంటప్పుడు కానీ, టైల్స్ వేస్తున్నారంటగా అన్నప్పుడు కానీ, అలాంటి ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ యాంప్లిఫైస్ ఇట్ 2x. కొంచెం ఆ బ్లేడ్ గీసుకుపోయే సౌండ్ వస్తుంటుంది కదా వెనకాల, ప్లేట్లు గీసి, దట్ వాస్ ఇమీడియట్ గుర్తొస్తుంది. పోకిరి అనగానే, ఫైట్ సీన్ అనగానే దట్ ఇస్ ఇమీడియట్ గా మైండ్ లోకి వచ్చేది. ఈవెన్ లాస్ట్ కి రివీల్ ఉంటుంది కదా కృష్ణ మనోహర్ ఐపీఎస్ అప్పుడు, అండ్ ఆ సీనే గుర్తుంటది. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియలీ గుడ్ ఇన్ దట్ సీన్ కూడా. అండ్ ఆ జగడమేని బాగా యూటిలైజ్ చేస్తాడు సినిమా మొత్తంలో. యాక్చువల్లీ నేను ఇది అడుగుదాం అనుకున్నా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ద సినిమా మీ ప్రకారం? అంటే మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్ అనుకుంటే, వీడియో అన్ని పక్కన పెట్టేస్తే. నంబర్ 1 అయితే ఫర్ మీ డోలే డోలే. అప్పట్లో నేను డోలే డోలే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డోలే డోలే ఫ్యాన్ ఉండే, కానీ నాకు డోలే డోలే ఇస్ లైక్ ఇప్పుడు చూస్తే డోలే డోలే ఇస్ వీకెస్ట్ సాంగ్ ఇన్ ద హోల్ ఆల్బమ్ అనిపిస్తుంది. చూడడానికి కాదు, వినడానికి. రెండింటికి కొంచెం మే అన్నట్టే ఉంటుంది. ఆయన నాకు జగడమే ఇష్టం, అండ్ గలగల పారుతున్న సాంగ్ చాలా ఇష్టం. నాకైతే పర్సనలీ ఫేవరెట్ ఇస్ జగడమే. అంటే ఇట్ అసలు అల్టిమేట్ హీరో ఇంట్రొడక్షన్ హై సాంగ్ అంటే జగడమే ఫర్ మీ. అంటే నథింగ్ కెన్ బీట్ దట్ సాంగ్ ఇంట్రొడక్షన్ లో అలాగా అనేది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ రన్నింగ్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. మహేష్ బాబుకి అంటే ఇప్పుడు టెంప్లెట్ కింద ఏదో పెట్టాలి కదా అని పెడుతున్నారు, కానీ ఈ మూవీలో ఒక 2-3 రన్నింగ్ సీన్స్ ఉంటాయి, మహేష్ బాబు పరిగెత్తుకుంటూ వచ్చే సీన్స్. నీకు అనిపించు కావాలని సినిమా కోసం పెట్టారు, మహేష్ బాబు రన్నింగ్ బాగుంటుందని చెప్పి రన్నింగ్ పెట్టారు అన్నట్టు ఉండదు. అది మెగా ఫేమస్ అయింది. సో అప్పటి నుంచి ప్రతిదానికి ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పి ఇన్సర్ట్ చేసినట్టు ఉంది. బట్ ఈ మూవీలో ఇట్ జస్ట్ బ్లెండెడ్ ఇన్ అనిపించింది నాకైతే. అంటే మూవీలో చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై మూవీ ఫీల్ సో ఫాస్ట్. ఈవెన్ 2 or 40 minutes మూవీ అన్నా కానీ ఎప్పుడు మూవ్మెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ కెమెరా మూవ్మెంట్, మనుషులు అటు ఇటు నడవడమో, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి, దర్ ఇస్ సో మచ్ మూవ్మెంట్. ఎప్పుడు ఏదో ఒకటి అవుతానే ఉంటుంది. స్టిల్ గా ఉండి ఉన్న సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. శ్రావ్య, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అసలు నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనుకున్నా? ఇప్పుడు కాదు కానీ ఫస్ట్ టైం అసలు నీకు ఇవన్నీ వచ్చినాయా? ఆబ్వియస్లీ 9th 10th లో అలా ఉంటే ఐ డోంట్ థింక్ సగం నాకు అర్థమైనట్టే ఉండవు అనుకుంటున్నాను. అప్పుడు ప్లస్ 10 మంది వెళ్తే ఇప్పుడు పాప్కార్న్ తెచ్చుకున్నాము, దాని తర్వాత ఈ సాంగ్ వచ్చేసింది, దీని తర్వాత ఈ సాంగ్ వచ్చేసింది, ఇప్పుడు ఇవి ఎగురుతున్నాయి, సంథింగ్ చిన్నప్పుడు అది సగం అర్థం కాకపోవడంతో ఐ థింక్ ఇట్ వాజ్ ఓకే. మరి ఇంకేంటి ఇస్తారా రేటింగ్స్? డూ యూ డేర్? I'll start with first. అంటే కమర్షియల్ మూవీస్ లో అన్పారలల్డ్ హై అన్నని చెప్పాను కదా, 7. నేను కూడా 7. నాకు 8. I think they got some things right, in the sense like Mahesh Babu's comic timing worked well for me. Some things execution worked out well, but movie is horrible. Last 15 minutes enjoy చేసింది ఎందుకంటే last 15 minutes లో ఏదో ఒక స్టోరీ ఉంది, something was happening. Before that there was no story. It was a great missed opportunity ఒక విధంగా. There is nothing clever, there is nothing అన్నట్టు వెనక్కి వావ్ అన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. And it was a truly disgusting movie. Like the watching experience for me now was ఏంటిది అన్నట్టు అనిపించింది నాకు. So I would give it a 2. Excellent అమ్మా. Also to note, ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పే అమ్మాయిలు 3 ఉంటారు. 3ని ఎక్కడో చట్ట హెరాస్ చేస్తారు. నేను అనుకుంటున్నాను ఇందులో ఒక్క అమ్మాయి అయినా ఉందా జనరల్ ఇలా బయటకు వచ్చి ఇలా అటు ఇటు చూడడం.
ఇలియానా వెనకమాల నుంచున్న అమ్మాయిలు అడుక్కునే వాళ్ళలో ఒక అమ్మాయి ఉంటది. డైలాగ్ ఉండి హెరాస్ చేయని అమ్మాయి అన్నది అసలు ఎవరు లేరు. ముగ్గురు కాదు, నలుగురు. ఈ కాప్ వాళ్ళ డాటర్ ఇలియానా వాళ్ళ మదర్, ఇంకా విలన్ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయి. అంటే ఎవ్రీవన్ ఇస్ సమ్హౌ సెక్షువలైజ్డ్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. This is Sandeep with Prithvi, Nishank and Shravya, Team Nede Vinandi signing off. Do let us know మీకు ఏమన్నా questions కానీ concerns కానీ recommendations కానీ ఉంటే మా Twitter handle @nedevinandi. If you want to write to us, email is nedevinandi@gmail.com. This is Team Nede Vinandi signing off. We'll be back next week with another podcast.